హై వ్యూవర్స్, సెన్సెక్స్ దట్ మీన్స్ బిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సంబంధించి టాప్ 30 కంపెనీకి సంబంధించి ఏదైతే లిస్ట్ ఉంది దానికి సంబంధించి సూచి బయటికి పెడతారో దాన్ని సెన్సెక్స్ అంటారు. నిఫ్టీ అన్నప్పుడు టాప్ 50 కంపెనీస్ అన్నట్టు కదా. సో ఇప్పుడు ఏమైంది, ఈ బిఎస్సిలో లిస్ట్ అయినటువంటి నాట్ 30 ఓవరాల్గా చూసుకుంటే వాటి యొక్క సంస్థల విలువ 400 లక్షల కోట్లకు చేరింది. 2014లో 100 లక్షల కోట్లు, 2021 ఫిబ్రవరిలో 200 లక్షల కోట్లు, 2023 జూలైలో 300 లక్షల కోట్లకు చేరింది. ఇప్పుడు 2024 ఏప్రిల్ 400 లక్షల కోట్లకు చేరింది. అంటే ఈ బ్లూ చిప్ కంపెనీస్ కావచ్చు, స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ ఏవైతే ఉన్నాయి కంపెనీలు, వాటి యొక్క పర్ఫార్మెన్స్ సూపర్ ఉందన్నమాట. ఈవెన్ సెన్సెక్స్ కూడా 74,670 దాదాపు హైయెస్ట్ వెళ్ళింది. సో ఇంకేంది, షేర్ మార్కెట్ సూపర్ అనే కదా, బంగారం డౌన్ అయిద్దని అనుకుందామా? నేనైతే అదే అనుకున్నాను. తింది వంపదేగా బంగారం కూడా దూసుకుపోతుంది. సేమ్ అఫ్ కోర్స్ నిన్న ఉన్నంత 200 కానీ 65,650 రూపాయలు. ఏది 22 క్యారెట్స్, 24 క్యారెట్స్ 71,600 చిల్లర ఉంది. ఇక వెండి వచ్చేసి కూడా అరౌండ్ 83,000 సంథింగ్ అది ఉంది. నాకు ఎక్కడో తేడా కొడుతుంది. ఏ రకంగా అంటే, మామూలుగా షేర్ మార్కెట్లో దూసుకుపోతున్నాయి అనుకోండి, బంగారం తగ్గాలి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి ఏదైతే ఉందో మార్కెట్స్ కావచ్చు, వార్లని యుద్ధాలు జరుగుతాయి కదా, ఆ ఎఫెక్ట్ అంతా కూడా గోల్డ్ మీద పడుతుంది. సో డొమెస్టిక్గా మార్కెట్లు ఎంత పాజిటివ్గా ఉండి దూసుకుపోతూ ఉన్నా కానీ బంగారం రేటు తగ్గకుండా బంగారం దూసుకుపోతుందిరా అంటే ఇంటర్నేషనల్ వైజ్ ఇక్కడ ఎఫెక్ట్ అనేది బంగారం మీద పడుతుంది. అది లెక్క. సో బంగారం ఎప్పటికీ తగ్గేటట్టు ఏం కనిపించలేదు. సో మొన్న మనం మాట్లాడుకున్నట్టుగానే ఒక రేటు పెట్టుకోండి, ఆ రేటుకి వస్తే కొనండి. అది తక్కువకి వచ్చినా ఎక్కువకి వచ్చినా, ఎక్కువ ఎంతకెళ్తే కొనాలి, తక్కువ ఎంతకు వస్తే కొనాలి. అదర్వైజ్ ఇంకా మార్కెట్ మీద డిపెండ్ అయ్యి అలా చూసుకునేటట్టయితే అది ఇంటర్నేషనల్ వైడ్ అవ్వాలి తప్ప నేషనల్ వైడ్ అయితే కాదని నాకు అనిపిస్తుంది.